గురుగారు, దేవతలకి రెప్పపాటు అని ఉండదు కదా! అలాంటప్పుడు శంకర భగవత్పాదుల వారు సౌందర్య లహరిలో ఒక శ్లోకంలో అమ్మవారికి రెప్పపాటు ఉన్నట్లుగా వర్ణించారు. దీన్ని ఎలా సమర్థించాలి? నిమిషోపేషభ్యాం ప్రళయం ఉదయం. అమ్మవారికి వర్ణన చేస్తూ సౌందర్య లహరిలో శంకర భగవత్పాదుల వారు అంటారు, నిమిష అంటే అమ్మా నువ్వు ఒక్కసారి గనక కళ్ళు మూసుకుంటే ప్రళయం, కళ్ళు గనక తెరిస్తే ఉదయం. దాన్ని మన తెలుగు కవి కూడా చాలా సరదాగా దాన్ని అనువాదం చేశారు. సౌందర్యలహరిలో ఉన్నటువంటి భావమే, రెప్పపాటుది జీవితం, కళ్ళు మూస్తే మరణం, కన్ను తెరిస్తే జననం, రెప్పపాటుది ఈ జీవితం అని చెప్పి తెలుగులో కూడా చాలా ప్రాచుర్యం పొందినటువంటి కవిత సౌందర్యలహరిలో ఉన్నటువంటి భావమే అది. కాబట్టి అమ్మ ఒక్కసారి గనక కళ్ళు గనక నిమిష ఉన్మేషాభ్యాం ప్రళయం ఉదతి, కళ్ళు గనక మూసిందా ప్రళయం, కళ్ళు తెరిస్తే ఉదయం. ఓ ధరణీధర రాజకన్య, ఓ హిమవద్గిరి పుత్రిక అని బాగానే ఉందండి. చాలా చక్కగా చెప్పారు శంకర భగవత్పాద, చాలా బాగుందండి భావం. ఒక చిన్న సందేహం ఏమిటయా, దేవతలకి రెప్పపాటు ఉండేది లేదు కదండి. మానవులమైనటువంటి మనం ఒక 5 నిమిషాలు తదేకంగా చూడలేం, కళ్ళు మూతలు పడతాయి, రెప్పలు ఒక్కసారి అలా మూతలు పడతాయి, తదేకంగా చూడలేం. కానీ దేవతలకి ఆ ఇబ్బంది లేదుట. ఎంతసేపైనా నిలువు గుడ్లు వేసుకుని అలాగా చూస్తూనే ఉంటారట. అందుకే వాళ్ళకున్నటువంటి పేరేంటంటే అనిమిషులు. అనిమిషులు అని అంటే రెప్పపాటు లేనటువంటి వాళ్ళు. కళ్ళు ఇలా అనలేరు వాళ్ళు, ఎప్పుడు అలా తెరిచే ఉంటారు. మరి అమ్మ దేవాధి దేవత కదా, అమ్మని మించినటువంటి దేవత మణిద్వీప వాసిని కదా, సర్వలోక సామ్రాజ్ఞిని కదా. దేవతలకే రెప్పపాటు లేనప్పుడు అమ్మకు అసలు రెప్పపాటు అనేది ఎలా ఉంటుంది? ఆవిడ కళ్ళు ముయ్యటము కళ్ళు తెరవటము ఇవన్నీ ఎందుకుంటాయి? ఎందుకు ఇలా రాశారు? కళ్ళు ముయ్యటం అనేది ఉండదు కదా, రెప్పపాటు ఉండదు కదా. అంటే దీనికి లొల్లధరుడు అని చెప్పి సౌందర్య లహరికి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం రాశారు. మహానుభావులు చాలామంది రాశారు, అందులో లొల్లధరుడు అనేటువంటి వారు కూడా రాశారు. ఆ మహానుభావుడు చెప్పారు దీనికి, అమ్మ ప్రళయం కావాలి అనుకున్నప్పుడు మూస్తుంది కళ్ళు, లేకపోతే అప్పటిదాకా తెరిచే ఉంచుతుంది. ఈ వాడికి ఇలా ఒక్కసారి కళ్ళు మూసింది అంటే లోకమంతా ప్రళయమే. అంటే ఎక్కడికక్కడ అన్నీ మునిగిపోతాయి, సర్వనాశనం మొత్తం అన్నీ లీనమైపోతుంది, ఆవిడలో లీనమైపోతాయి మొత్తం అన్నీ కూడా. ఒక్కసారి మళ్ళీ ఇలా కళ్ళు తెరుస్తుందా, లోకం మొత్తం మళ్ళీ ఉదయం సృష్టి ప్రారంభమవుతుంది బ్రహ్మదేవుడి ద్వారా అని లోకానికి చెప్పటానికి, ఈ బ్రహ్మ మొదలైనటువంటి దేవతలందరూ కూడా అమ్మ యొక్క అధీనంలో ఉన్నారు అని చెప్పటానికి శంకర భగవత్పాదుల వారు సౌందర్య లహరిలో ఆ పాదం అలా ప్రయోగించారు. మన అందరికంటే కూడా జ్ఞానంలో శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. అంత గొప్పవాడికి ఈ మాత్రం తెలియదా? ఎందుకని అలా వాడారు అని అంటే, అంతా ఆవిడ అధీనంలో ఉన్నది. ఆవిడ కళ్ళు మూస్తే ప్రళయం, కళ్ళు తెరిస్తే జననం ఉదయం అవుతుందని చెప్పడానికి మాత్రమే ఈ రకంగా ప్రయోగించారు. ఇది ఇక్కడ మనం సమన్వయం చేసుకోవాలి అని భగవత్పాదుల వారి యొక్క ఆంతర్యంలో ఉన్నటువంటి విషయాన్ని వ్యాఖ్యాతలు బయటపెట్టారు.